వాసన పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్ల మీద ప్రేమ పోలేదు. కేవలం సెటిలర్ల ఓట్ల కోసం ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని యాద్ చేసుడు, చంద్రబాబు నాయుడు గారిని యాద్ చేసుడు, మొత్తం హైదరాబాద్కు వాళ్ళే బాగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చిండ్రు అని చెప్పుడు ఇది తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచుడే. ఇంతకంటే వేరే అవమానం ఏం లేదు. వాళ్ళేం చేసిండ్రో చెప్పుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు అనడానికి ఇది నిదర్శనం. మరో దిక్కు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ పరిపాలించి కూడా ఈ రోజుకి కూడా జూబ్లీ హిల్స్ అంటే మురికివాడల బస్తీలతో కూడుకున్నటువంటి నియోజకవర్గం అనేటువంటిది ఇవాళ దేశమంతా కూడా తెలిసిపోయింది. ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ మీడియా కూడా జూబ్లీ హిల్స్ వాడవాడలా గల్లీల కెమెరాలు పెట్టి చూపిస్తుంది. పేరుకే జూబ్లీ హిల్స్, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ద రిచెస్ట్ ప్లేస్ అంటే జూబ్లీ హిల్స్ అని చెప్పుకుంటారు. అటువంటి పేరుతోటి ఉన్నటువంటి నియోజకవర్గంలో దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా నివసిస్తున్నారు. మొన్న నేను మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుంటే వారితో పాటు వెళ్తే ఒక చోట కామన్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివసించేటటువంటి ప్రజలకి కామన్ టాయిలెట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది, గత బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు వేస్తే బీఆర్ఎస్కి వేయాలి లేకపోతే కాంగ్రెస్కి వేయాలి, బీజేపీ ఏం తెచ్చిందని, బీజేపీ ఏమిచ్చిందని, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఇక్కడ గతంలో మేము పరిపాలించినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి పోటీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు అనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకున్నది, కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వడమే కాకుండా ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 1,40,000 కోట్ల రూపాయలను ఈ 11 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టింది. వాళ్ళ లెక్క వట్టి మాటలు మేము చెప్పము. అందుకే ఇవాళ మీడియా ముఖంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మేమేం చేసినాం, ఈ హైదరాబాద్కు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ వంతు పాత్ర ఏం చేస్తున్నారు, మా పార్టీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు, జూబ్లీ హిల్స్ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు కిందకే వస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది ఈరోజు మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాం. జూబ్లీ హిల్స్ ఓటర్లు కూడా గమనించాల్సిందిగా, మీ అభివృద్ధి కోసం, మీ జీవితం బాగుండడం కోసం ఎవరు పనిచేస్తారు అనేటువంటిది దీని ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పి నా మనవి. ముందుగా హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మొట్టమొదటిది రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా 15,627 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు సత్వరమే పూర్తి చేస్తే, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేదంటే కేంద్రానికి సహకరించాల్సినటువంటి టెక్నికల్ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా అడ్జేస్తే అంత త్వరగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దానివల్ల లాభం. నెక్స్ట్